అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, ఇక్కడుండే ఆప్యాయులకి అందరికీ చాలా ఎమోషనల్గా ఉంది కాబట్టి నాకు ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. అమ్మ మీద అభిమానం అందరికీ ఉంది, కానీ దాన్ని ఎలా ప్రిజర్వ్ చేయాలి అనేది ఒక ఆశ నాకు. అందుకనే సంజయ్ని అప్రోచ్ అయ్యాను నేను. ఇలా నాకు ఆశగా ఉంది, నీ దగ్గరే ఫొటోస్ అన్నీ ఉన్నాయి, సో ప్లీజ్ మేక్ రికార్డ్ ఆఫ్ ఇట్ అని చెప్పి అడిగాను. తెలుగులో చేశారు, చాలా అందంగా. దానికి ఒక్కొక్క నేను చెప్పినట్టుగానే ఫోటోకి ఇంపార్టెన్స్ ఇచ్చి పక్కన షార్ట్గా ఒక సినాప్సిస్ లాగా చేసి అమ్మ పాత్ర ఏంటి అందులో అనేది రాయటం నాకు చాలా బాగా నచ్చింది. మా పిల్లలు ఇంకా చాలామంది ఏంటంటే తెలుగు రాదు, అందుకని వాళ్ళందరూ ఏంటంటే అమ్మ మాకు చదవటానికి రావట్లేదు, ఫొటోస్ చూస్తున్నాము, సో ఇంగ్లీష్లో కూడా కావాలని అంటేను, సో అందుకని ఇంగ్లీష్లో కూడా చేయటం జరిగింది. అది కూడా నేనే చేస్తాను అన్నారు, సో ఐ సెడ్ ఓకే. అండ్ ఇంకో కొంచెం వైడర్ రీచ్ ఉంటుంది కదా అమ్మ గురించి. థ్యాంక్స్ టు మహానటి అండ్ నాగ్ అశ్విన్ గారు. రీచ్ వచ్చి డిఫరెంట్ జనరేషన్స్, యంగర్ జనరేషన్స్కి కూడా వెళ్ళింది. నో దే ఆల్ డోంట్ నో, వాళ్ళకి తెలుగు చదవటం రాదు, అందుకని వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పిల్లలు అమ్మ మూవీస్ ఏమేమి ఉన్నాయి అనేది గూగుల్లో సెర్చ్ చేసి యూట్యూబ్లో అన్నిట్లో చూస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది, యంగ్స్టర్స్కి కూడా అనేది నాకు ఆశ. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ వెల్కమ్ చేయాలంటే ఒక్కొక్కరిని ఐఎమ్ సో హ్యాపీ. సుశీల్ గారు ఇక్కడ ఉన్నారు, అక్కినేని మావయ్య కూతురు. ఇట్స్ లైక్ సిస్టర్స్, మేమిద్దరం సిస్టర్స్ లాగా. బికాజ్ మావయ్య రిప్రజెంటేటివ్గా సుశీల్ గారు ఇక్కడ ఉన్నారు, జస్ట్ యాజ్ ఐఎమ్ హియర్ ఫర్ మమ్మీ, అమ్మకి నేనున్నట్టుగా. సో పిలవంగానే వచ్చిన దానికి చాలా థ్యాంక్స్ వచ్చి. అండ్ ఇవాళ పొద్దున ఐ జస్ట్ హ్యాపెన్ టు సీ భరద్వాజ్ గారు అండ్ రమ్మని చెప్పేటప్పటికి మన ఫంక్షన్ కదా నేను రాకపోతే ఎలా అన్నారు. సో దట్స్ ద కైండ్ ఆఫ్ అప్రోచ్ ఎవ్రీ వన్ హ్యాస్. ఇంకా వరప్రసాద్ రెడ్డి గారు అంతా అసలు ఇన్విటేషన్ అనేది అక్కర్లేదు అని చెప్పాలి. ఇంకా అలా ఆయన ఇంట్లో ఇప్పుడు ఎంత ఆప్యాయ అంటే ఏవి వేసేటప్పుడు కూడా సంజయ్ దగ్గరికి వెళ్ళి ఆ ఏవి ఎలా వేయాలి అనేది కరెక్ట్ చేసుకుని వచ్చారు. సో దాట్స్ ద కైండ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్, అందరి ఇన్వాల్వ్మెంట్ అలా ఉంది. ఇంకా వేదిక మీద ఉండే వాళ్ళ గురించి చెప్పాలంటే ఇన్వైట్ చేసేటప్పుడు ఫోన్లో చెప్పాను నేను జయప్రద గారికి. ఐ హ్యావెంట్ మెట్ హర్ బిఫోర్. ఒకసారి ఫంక్షన్లో, చాలా కళాసుధ ఫంక్షన్లో ఒకసారి చాలా బ్రీఫ్గా మీట్ చేశాను. ఫస్ట్ టైం ఇంటికి వెళ్ళి పిలిస్తే మర్యాదగా ఉంటుందని చెప్పి అనిపించింది. సో ఫోన్ చేసి ఇలాగని అనగానే అసలు ఐఎమ్ ఆనర్డ్ అని చెప్పారు. ద ఓన్లీ వర్డ్ షీ సెడ్ ఇస్ అఫ్ కోర్స్ అమ్మా, ఐఎమ్ ఆనర్డ్. సో అది అంత మర్యాద అనమాట. ఆ కళలకు ఉండే రెస్పెక్ట్ అందులో ఆ ఒక్క మాటలో కనపడింది నాకు. సో దెన్ ఐ థాట్ నో, నేను ఇంటికి వచ్చి పిలుస్తాను, నేను అక్కడికి వచ్చి పిలుస్తానని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే నాకు అమ్మ ఎలాగైతే అందరినీ రిసీవ్ చేసుకుంటుందో, ద ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ అన్ అట్మాస్ఫియర్, అవునా, ట్రెడిషనల్గా ఎలా అప్రోచ్ అవుతారు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు, బొట్టు పెట్టి చీర పెట్టి కూర్చోబెట్టి మళ్ళీ ఎంత ఆప్యాయతగా. ఐ హ్యావెన్ మెట్ హర్ బిఫోర్, కానీ అదేంటో చాలా చాలా రోజులుగా తెలిసినట్టుగా ఒక ఫీల్ వచ్చింది. అండ్ సో బ్యూటిఫుల్, సో బ్యూటిఫుల్. ఎంటర్ అవగానే అక్కడ ఒక పిక్చర్ ఉన్నింది, నేను ఆ పిక్చర్ చూస్తా కూర్చున్నాను, ఎంత బాగుందని. అది సంబడీ సెంట్ ఇట్ ఫ్రమ్ దోహా నుంచి పంపించారంట. సో లుక్ ఎట్ ది అడ్మిరేషన్ దట్ షీ హ్యాస్. ఇంకొక విషయం ఏంటంటే, సంథింగ్ దట్స్ వెరీ కామన్ టు బోత్ అమ్మకి జయప్రద గారికి కామన్గా ఉండేదంటే, బోత్ ఆఫ్ దెమ్ డాన్స్లో నుంచి వచ్చారు. సో క్లాసికల్ డాన్స్ ఉన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఐ జస్ట్ లవ్ ద వే షీ మూవ్స్. అండ్ ఆ మూవ్మెంట్లోనే చాలా అర్థాలు ఉంటాయి. సో ఐ అడ్మైర్ దాట్. అండ్
నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ డాన్స్‌లో నేను ఒక స్నేక్ డాన్స్ చూసాను మీది. ఇన్ 'అగ్ని పువ్వులు'. అందులో అమ్మో! ఎంత ఎనర్జీ అసలు ఆ డాన్స్‌లో. సో, ఇలా చెప్పుకుంటా పోతే ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్. ఇంకా మా ఆయనకి నచ్చిందని చెప్పాలంటే, "బావ ఒకసారి ఇటొస్తావా? ఒక్కసారి జస్ట్ కమ్ హియర్." He is a huge fan of Jayaprada to the Jayaprada garu to the extent of making me jealous. So ఎంతసేపు చూస్తావు ఆ ఫోటోని అనేదాన్ని నేను. So now I'll just hand over the mic to him because he would like to say a few words about you. పాట ద్వారా నన్ను బాగా